మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది కేటుగాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. అమాయక ప్రజల్ని చూసేసి లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి చాలా వరకు కూడా మోసాలు చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే జనార్దన్ వచ్చారు. జనార్దన్ గారు దాదాపు 7 సంవత్సరాలుగా కోర్టులు, అదేవిధంగా మనకి పోలీస్ స్టేషన్లు అంటూ చాలా వరకు తిరిగి విసిగి వేసారెత్తిపోయి ఇవాళ సుమన్ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. సో ఒకసారి జనార్దన్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. సార్, మీరు చెప్పండి, అసలు ఏమైంది, మీకు ప్రాబ్లం ఏమైంది, అసలు మీకు ఏం నష్టం జరిగింది అసలు దీంట్లో? నమస్కారం అండి సుమన్ టీవీ గారికి. నాకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని ఏజెంట్ నందిపేటకి వచ్చి నాకు ఇప్పియకుండా ఆయననే వాడుకొని నా పేరు మీద నా అకౌంట్ నెంబరు వేరే అకౌంట్కి మార్చి నాకు ఆయన పైసలు ఆయన వాడుకుని నా దగ్గర ఉన్న రికార్డులో నుంచి పైసలు తీసేసుకొని ఏజెంట్ ద్వారా నాకు ఎల్ఐసి ఇప్పిస్తున్నాడు. ఎల్ఐసి కూడా ఆయననే వాడుకున్నాడు. తర్వాత గోల్డ్ బాండ్ ఇప్పిస్తాను, గోల్డ్ బాండ్ కూడా ఆయననే వాడుకున్నాడు. ఇదివరకు నాకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. నాకు చెప్పకుండా నా పేరు మీద వోచర్లు సంపాదించుకొని అతడే పైసలు వాడుకొని నా రిసిప్ట్లు ఉన్నా కూడా, సాక్ష్యం ఉన్నా కూడా వాటిని ఎలాంటి సంబంధం లేకుండా దాన్ని యూజ్ చేసుకొని మా కొడుకు దగ్గర పైసలు తీసుకొని కూడా ఇదే వాడుకొని అదే ఆ రికార్డు కూడా ఉంది నా దగ్గర. అయినా కూడా నాకు ఎలాంటి నాకు ఇంచుమించు లక్షలో ఒక 35,000 రూపాయలు ఒక దాంట్లో అది క్లోజ్ చేసిన. 2,75,000 రూపాయలు అందులో మోసం చేసిండు. 4 లక్షల లోపల 45,000 రూపాయలు ఇట్లా మోసం చేసుకుంటా తీసుకుంటా పోయిండు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్కి ఎలాంటి పొంతలు లేకుండా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. రికార్డు ప్రకారంగా నాకు స్టేట్మెంట్ ఇవ్వమంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇస్తలేదు. పోలీస్ అధికారులని మీరు ఆశ్రయించడం జరిగిందా? మరి పోలీస్ అధికారులు మీకు ఏమంటున్నారు? భరోసా ఏమైనా ఇచ్చిరా లేదా? మీకు న్యాయం చేస్తామని చెప్పి ఏమైనా అన్నారా లేదా? పిలిపిస్తామన్నాడు. పిలిపిస్తున్న దాని పోలీస్ దగ్గర మన స్టేట్మెంట్ తీసుకున్నాడు, రాసింది ఉన్నది. ఆయన వస్తా అని చెప్పి వస్తలేడు. పోలీస్ స్టేషన్ కూడా సీఏ దగ్గర రాసిచ్చుడు, పోలీస్ సీఏ దగ్గర ఆయన రాసిన లెటర్ ప్రకారం రావడం లేదు. అది ఏం జరిగిందో, వాళ్ళతో ఏం సంబంధం ఏందో నాకు తెలియదు. ఎలాంటి స్పందన లేకుండా నాకు ఇప్పటి వరకు ఏమీ రెస్పాన్స్ ఇస్తలేరు. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఆయన మోసం చేసిండు మీకు? ఇప్పుడు ఇంచుమించు 2010 అకౌంట్ తీసిన 2010 కూడా నాకు ఈ మోసం జరిగింది తెలిసింది. అప్పటి నుంచి తిరుగుతున్నా, అయ్యా నాకు మోసం జరిగింది అంటే కూడా ఎలాంటి ఆన్సర్ లేకుండా, నాకు ఎలాంటి మన టోకన్ మన ఇచ్చిన రిసిప్ట్లకు ఎలాంటి లెక్కలు చూపిస్తలేరు. చూపించకుండా వాళ్ళు వేరే లెక్క చేసుకొని వాళ్ళ వేరే అకౌంట్ మెయింటైన్ చేసుకొని నాకు నా అకౌంట్కి సంబంధించిన విషయాల లోపల 2 సార్లు అకౌంట్ చేంజ్ చేసిండు. ఆ అకౌంట్ చేసేటప్పుడు నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళే ఓపెన్ చేసుకొని వాళ్ళే వాడుకొని బ్యాంకు వాళ్ళతో కుమ్ముక్కై ఈ విధంగా చేసిండు ఏజెంట్. ఇప్పుడు మీలాంటి బాధితులు ఎంతమంది ఉండొచ్చు జనార్దన్ గారు? అంటే ఇప్పుడు మీకు ఈ జరిగింది అంటే ఇంకా తెలియని వాళ్ళు, ఇంకా బయటకు రాని వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చు? అంటే ఎన్ని లక్షలు ఇట్లాంటి టోకరా కొట్టిరు అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. సో ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి బాధితులు? ఏమైనా ఐడియా ఉందా? ఇంతకుముందు 2-3 చెప్పారు, సమాధానం చెప్పిండు. కానీ ఆయనకు ఎందుకంటే ఆయన లోన్ ఇప్పించాడు అతడే కదా. ఏజెంట్ ద్వారా మాకు లోన్లు వస్తున్నాయి. ఏజెంట్కి భయపడి పక్కకు వాటి చెప్పడం జరుగుతాం లేదు. కాబట్టి ఏజెంట్ ద్వారా ఇవంతా జరిగింది. కాబట్టి ఏజెంట్ చెప్తేనే మాకు ఇస్తున్నారు లోన్లు. పైసలు కట్టినా కూడా మాకు లోన్లు ఇస్తలేరు. ఏజెంట్ చెప్తేనే పైసలు వచ్చినాయి. కాబట్టి ఏజెంట్ ద్వారానే ఇంత జరిగింది. వేరే వాళ్ళు కూడా నాకు చెప్పిండు ఇంత చేసిండు, మోసం ఇంత చేసిండని. కానీ ఎంత అని వాళ్ళు ముందుకు వస్తలేరు. కాబట్టి నేను ముందుకు వచ్చిన, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర టోకన్ నంబర్లు అవి ఉన్నాయి. 95కు 96 చేసిండు, 508కి 545 చేసిండు. దీనికి ఎలాంటి పొంతన లేదు. ఇదంతా కూడా ఏ బ్యాంక్లో జరిగింది? ఎక్కడ, ఏ ఏరియాలో జరిగింది ఇదంతా? ఇది కపిలోటలు ఎదురుగా మేనేజర్. నేను నిరాహార దీక్ష కూర్చున్నా, వచ్చిండ్లు చేపిస్తా అంటున్నారు. ఇప్పటి కూడా నాకు ఎలాంటి నాకు దాని సరైన సమాధానం ఇస్తలేరు. నాకు ఎలాంటి లెటర్ ఇస్తలేరు. నేను లెటర్కి ఇచ్చి కూడా ఇప్పటికే 3 నెలలు, కమిషనర్ కూడా ఇచ్చి 6-7 నెలలు, మన కలెక్టర్కి ఇచ్చి సంవత్సరం పైన, వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఫైనల్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, మీరు కేసు పెట్టడం జరిగిందా? మరి న్యాయస్థానానికి మీరు ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? సో వాళ్ళకి మీరు ఏం అడగాలనుకుంటున్నారు? నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇట్లాంటి కేటుగాలు అనే వాళ్ళు నిజామాబాద్లో చాలామంది ఉన్నారు. చాలామంది ఇప్పుడు అమాయక ప్రజలను చూసుకొని ఇట్లాంటి లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇవాళ ఇంతగానో దోచుకుంటా ఉన్నారు. సో ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నేను నిజామాబాద్ ప్రజలకు ఏమన్నానంటే, మీరు కూడా ఇలాంటి మోసగాలను నమ్మకుండా, నేను జడ్జి గారు లెటర్ ఉన్నా కూడా మేనేజర్ గారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా, నాకు సరైన సమాధానం ఇవ్వకుండా ఏజెంట్ ద్వారా చేస్తున్న మోసాలను వీళ్ళు మేనేజర్లతో కొమ్ముకై
ఈ విధంగా వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏజెంట్ చెప్తేనే ఇస్తున్నాడు కాబట్టి ఏజెంట్ ద్వారానే ఇవంతా సమస్యలు. ఏజెంట్లు ఇంతమంది ఈ ఏజెంట్ ఎంతమందిని మోసం చేసిందని కూడా మీకు తర్వాత నేను చూపించగలుగుతా, చెప్తాను. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా కానీ అప్పటిదాకా ఇప్పుడు వీళ్ళు చేసే ఏజెంట్ మోసాలు చేశాడు. దాదాపుగా మీరు 7 years నుంచి మీరు ఇంత పోరాడుతూ ఉన్నారు, ఇంత బాధపడతా ఉన్నారు అంటే ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి అంటే ఏ మీడియా ఛానల్ దగ్గర మీరు వెళ్ళలేదా? ఎందుకు మమ్మల్ని ఆశ్రయించాలని మీరు ఎందుకు అనుకున్నారు? మీడియా ఛానల్ వచ్చారు, నిరారేధిత యక్షణ అయితే చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు పట్టించుకుంటలేరు బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నేను సుమన్ టీవీ గారికి నేను ప్రయత్నం చేసి అయ్యా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏదన్నా దయచలిచి మాకు న్యాయం చేయాలని మీ సుమన్ టీవీ ద్వారా మీరు ఏమైనా మీరు చేయగలిగితే మీకు దండ్యున్నైతే మీ అందరూ రుణపడి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్లో కేటుగాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు అని మనం పదే చెప్తా ఉన్నాము. అమాయక ప్రజల్ని వాళ్ళని ఒక ట్రాప్ చేసేసి మరి అంటే అమాయక ప్రజల్ని మాత్రమే వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉన్నారు. లోన్లు ఇప్పిస్తాము, అధిక డబ్బుని ఇప్పిస్తాము అని చెప్పేసి అన్న తర్వాత ఇలాంటి కొంతమంది అమాయకులని నిలువున మొత్తం దోచేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ల వెంబడ వెళ్ళిండు. అదేవిధంగా ఒక జడ్జికి సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఉన్నా కూడా ఇవాళ బ్యాంక్ అధికారులు కూడా రెస్పాండ్ కాలేకపోతున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, నిజామాబాద్లోని బ్యాంక్లో ఇదంతా కూడా ఈ తప్పిదాలనే జరిగినాయి. అసలు బ్యాంక్ హోల్డర్ లేకుండా అసలు అమౌంట్ ఎవరు కట్టిరు, ఎట్లా రిసిప్ట్స్ వచ్చినాయి, అసలు ఆయన కట్టనే లేదు. 2 సంవత్సరాలకి 4 లక్షలు అదంతా కూడా పే చేసినాము అది ఇదే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజామాబాద్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇట్లాంటి కేటుగాళ్ళు నిలువు దోపిడీ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలా. పోలీస్ అధికారులకు ఒకటే చెప్తున్నాం, అంటే ఇవాళ దాదాపు 7 సంవత్సరాలు కావాలి మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా, అదేవిధంగా బ్యాంకుల చుట్టూ తిరిగినా, న్యాయస్థానాల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. సో ఒక కోర్టుకి వెళ్తున్నారు అంటే ఏదో ఒక న్యాయం అవుతుంది అని చెప్పేసి పోతున్నారు, కానీ ఆ న్యాయస్థానంలోనే ఇలా న్యాయం జరగకపోవడము చాలా సిగ్గుచేటు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఏదైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు రుణపడి ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.